After 4 hours, my work complete చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. English please. Yeah, I asked for to join the investigation. Sir, camera look geto. Join the investigation, but somehow the state police is denying my right. They are coming in between the administration of justice and also between the accused. I have every right. I feel this the government, this constitution and the framework of law has given me as an advocate to see the proceedings. I am not here to disturb them, but get a proper permission and reinterrogate from the beginning onward. And I will continue with the journey of this case for the. What suspicion? What suspicion do you have? No, because they are not allowing me. They are allowing me. Their bouncers are attacking me. They are doing manhandling on me. Why? వాళ్ళు నా మీద మ్యాన్హాండింగ్ చేయడానికి వచ్చారు. వాళ్ళ బౌన్సర్స్. అందుకని నేను పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ కేసు పెడతాను, ఇంకో కేసు. వాళ్ళ బౌన్సర్స్ మీద, ఆ ఏజెన్సీ మీద. No, I am an advocate. I have impleaded in that case. I have every right to witness the proceedings. లేదు అనుకుంటే డైరెక్షన్ తెచ్చుకుంటాను. నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ కూర్చోబెట్టి మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి. బట్ హూ ఇస్ ద ప్రైవేట్ ఏజెన్సీస్ త్రో మీ అవుట్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్ లో have they hide the police station? Have they taken the rent police station rent? He is only just an accused. So are the bouncers? No, they are not allowed. No, they are not told any reason. They are asking to talk to the higher ups. That's what they are not even giving the number of DCP or somebody. So who is controlling? Not my job. Who is controlling? They should inform me. They should inform me, and I should be the process of that investigation also. What would be the next move? I am going to again get the direction from the High Court. See, sir, how are you connected to this case? How are you connected? We have impleaded. We have impleaded in the first petition. Okay. First petition. నేను ఇక్కడికి వచ్చాను ప్రొసీడింగ్స్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్ చూడటానికి. నా దగ్గర కొంచెం సమాచారం ఉంది. ఉన్నది నేను చెప్పలేను మీడియాలో. ఒక సబ్జుడిస్ కేసులో చెప్పలేదు. పోలీస్ ఆఫీసర్ చెప్పండి. పైన ఎవరు దాడి చేసినా తప్పే. ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ అయినా కానీ ఒక ఏ కోణంలో ఆలోచించినా అది తప్పే. దాడిలో అయ్యప్ప మాలేసిన ఆయన కూడా ఉన్నాడు. అదే మా గతం ఇబ్బంది పెట్టి దాడి ఆయన మనోభావాలు ఏ విధంగా దెబ్బతినో తెలియదు. జరిగినప్పుడు కుటుంబానికి ఇంతవరకు రియాక్ట్ అయ్యారు. దాంట్లో భాగంగా అయ్యప్ప మాలేసిన ఇంకా మీరున్నా ఎవరైనా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఒక మీడియా మిత్రుడు ఒక సమాచారాన్ని సేకరిస్తున్న క్రమంలో ఒక దగ్గరికి వెళ్లి అడగడం జరిగింది. ఆ మోహన్ బాబు గారి మైకు తీసుకుని కొడితే అతను గాయాలపై హాస్పిటల్ ఇప్పుడు కూడా ఇంకా డిశ్చార్జ్ కాలేదు. సో అంటే కొన్ని సంఘటనలు అనుకోకుండా జరిగే సంఘటనలు ఉంటాయి. ఆయనకు రియాక్ట్ అవుతారు. అక్కడ ఆయన మోహన్ బాబుకి ఏమున్నదో, ఈయనకి ఏమున్నదో, అల్లు అర్జున్కి ఎట్లున్నదో, సో ఆ స్వామికి ఏ విధంగా రియాక్ట్ అయ్యాడో తెలియదు. సో అక్కడ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నా అనుకోవచ్చా? ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఇంకా ఏపీకి వెళ్ళిపోతుంది అనే పరిస్థితి ఉంది ఇప్పుడు. సినిమాకు ఆ తెలంగాణ ఇండస్ట్రీకి దానికి ఈ కేసుకు సంబంధం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే హైప్ తీసుకొచ్చుకున్నది ఆయనే. రకరకాల వేరుపరిచి మాట్లాడింది అల్లు అర్జున్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని ఒక్కడనే మునగాన్ని నేను ఒక్కడనే అని చెప్పి అన్న కోణంలో మాట్లాడింది. అంటే బయట చాలా మంది ఏం చెప్తున్నారంటే ఒక అసెంబ్లీలో 1.5 hours పైగా దీని మీద డిస్కషన్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే చాలా ప్రజలకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి, బయట జరగాల్సిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాల్సిన అసెంబ్లీలో ఒక హీరో గురించి ఒక 1.5 hours డిస్కస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది బయట అనిపిస్తుంది. దానికి మీ సమాధానం ఏంటి? అంటే ఈ సంఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత ఎవరు? ఈయన. ఎందుకంటే ఆ రోజు 5 థియేటర్లో సినిమా రిలీజ్ అయింది. 5 థియేటర్లో రిలీజ్ అయినప్పుడు 4 థియేటర్లో ఏం జరగలేదు. ఒకటే థియేటర్లో సంఘటన జరిగింది, ఒక ప్రాణ నష్టం జరిగింది, ఒక కుటుంబం రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపైకి వస్తున్న క్రమంలో సినిమాకు సంబంధించిన వ్యక్తి పైన వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే ఇక్కడ ఒక రేవతి కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి ఆ సినిమా యూనిట్కి సంబంధించిన వాళ్ళు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒక రేవతి కుటుంబాన్ని పరామర్శించింది పోయి ఆ అల్లు అర్జున్ గారి పైన సింపతి చూస్తున్నారు. ఆ సింపతి ఇస్తున్న క్రమంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి హక్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం వల్ల ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో తప్పు జరిగిపోయింది. తప్పు
జరిగిపోయిన తర్వాత తప్పుకు సంబంధించింది ఈ విధంగా తప్పు జరిగింది సరే ఏమో ప్రజలకు ఆ రేవతి కుటుంబానికి మేము క్షమాపణ చెప్తున్నాను, బహిరంగ క్షమాపణ చెప్తున్నాను చెప్పి ఒక క్షమాపణ చెప్పాల్సింది వాళ్ళకి ఆర్థికంగా మేము ఆదుకుంటామని చెప్పి ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదు. సో ఇవ్వకుండా కానీ స్టేట్ గవర్నమెంట్ ను అండ్ చిక్కడపల్లి పోలీసు వాళ్ళను పోలీస్ వ్యవస్థను కూడా ఒక అబాస్ పాలు చేయాలని ఉద్దేశించి అనే రెండో రోజు నుంచే మాకు వాళ్ళ టీం వచ్చి సహాయం స్టార్ట్ చేశారని చెప్పి మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. కేసు విత్డ్రా చేసుకున్నట్ట లేదు ఇన్సిడెంట్ జరిగిన సెకండ్ నుండి అల్లు అర్జున్ టీం మాకు హెల్ప్ చేస్తుందని ఆయన మీడియా ఆయన ఎప్పుడు చెప్పిండు? ఆయన ఇప్పుడు చెప్తున్నాడు అంటే ఈ రోజు 2 రోజులు నుండి చెప్తున్నాడు. అంతకుముందు గతంలో ఎప్పుడు అంటే ఇప్పుడు మీకు వచ్చిన సమాచారం నాకున్న సమాచారం ప్రకారం నిన్నటి నుండి మొన్నటి నుండి చెప్తున్నాడు. సో అది మీ దృష్టిలో రెండో రోజు నుంచి హెల్ప్ చేసినట్టు చేయనట్టు ఒకసారి ఏం లేదు తిరుపతి ఏం లేదు మీ దృష్టిలో రెండో రోజు నుంచి హెల్ప్ చేసినట్టు స్వామి ఒకరి